కంగ్రాచులేషన్ బోత్ టీమ్స్, చాలా మంచిగా ఆడారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచిన టీం నుంచి కెప్టెన్ని పిలుచుకుందాము. సో ప్లీజ్ కమ్. సో మీరు బిఫోర్ మ్యాచ్కి మీ స్ట్రాటజీ ఏముండే, సో ఎలా విన్ అయ్యారు? యాక్చువల్లీ స్ట్రాటజీ అంటే ఏం లేదు, మా దాంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ మంచిగా ఉంది. సో మా ఉమెన్ అనేది చాలా సపోర్టివ్గా ఉన్నారు మా టీంలో. లాస్ట్ మ్యాచ్ కూడా 4 ఓవర్స్కి 26 స్కోర్ చేశారు. ఈ మ్యాచ్ కూడా వాళ్ళే 6 ఓవర్స్కి మంచి స్కోర్ 40 రన్స్ దాకా స్కోర్ చేసి మాకు అంటే మిగిలిన బ్యాట్స్మెన్కి ఫ్రీగా ఆడే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి స్కోర్ అంతరం స్కోర్ చేసినాం అంతే. సో ఉమెన్ వల్లనే ఈరోజు మ్యాచ్ విన్ అయ్యాం. చెప్పాలంటే వాళ్ళు ఫస్ట్ 5 ఓవర్స్ కూడా బౌలింగ్ చాలా బాగా చేశారు. సో వాళ్ళ వల్లనే క్రెడిట్ మ్యాచ్ గెలవడానికి. సూపర్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మన గెలిపించిన టీం కెప్టెన్ సాయితేజ్ గారు. థ్యాంక్ యూ సార్. సో గెలిపోవటం అనేది ప్రతిసారి కామన్, బట్ ఏంటి అంటే సో ఆ టీం నుంచి మేము నేర్చుకున్న మీద కొంచెం మా దగ్గర ఫిట్నెస్ అనేది కొద్దిగా తగ్గిందని నాకు అనిపించింది. అండ్ బై ద వే మా టీం అయితే వాళ్ళ ఎఫర్ట్ మొత్తం ఇచ్చారు. సో కొంచెం ఎక్కడ ల్యాక్ అయినామంటే మాకు తెలిసి మేబీ ప్రాక్టీస్ ఉండొచ్చు, దానివల్లనే కొద్దిగా ల్యాక్ అవుతాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా మా బెటర్ ఇస్తామని నేను ఖచ్చితంగా అంటున్నాను. గుడ్, సో వెరీ గుడ్. ఇక్కడ మనకు గెలిచిన దాంట్లో కొన్ని ప్రైజెస్ ఉన్నాయి. సో దాంట్లో అనౌన్స్ చేస్తాను నేను. హైయెస్ట్ వికెట్స్ ఆఫ్ ది మ్యాచ్ కృష్ణ గారు. సో ప్రజెంట్ చేస్తున్నవారు సార్. కృష్ణ గారు ఒక్క నిమిషం, మీరు ఇలా వికెట్ తీసుకోవడానికి సీక్రెట్ ఏంటండి? సీక్రెట్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రికెట్ ఆడక చాలా ఇయర్స్ అవుతుంది. అంటే అసలు నేను అనుకోలేదు నేను అసలు వికెట్ తీస్తా అని చెప్పి. ఇప్పుడు నాకు చెప్పాక తెలియదు హైయెస్ట్ వికెట్స్ నేనే అని చెప్పి. గుడ్ సార్. నెక్స్ట్ వచ్చేసి మన బీపీఎల్లో ఇది మెయిన్ బెస్ట్ రన్నింగ్ వికెట్ ఆఫ్ ది ఉమెన్ పద్మ గారు. కమ్. థ్యాంక్ యూ మేడం. మోస్ట్ బౌండరీస్ వచ్చేసి డీజే టీం నుంచి గని. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కివారామ్. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మిస్టర్ జిత్తు గారు. ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ రజిత మేడం. థ్యాంక్ యూ మేడం.